గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే తీర్పిచ్చారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ విఫలమయ్యాడని నిప్పులు చెరిగారు. మహేశ్వరం మండల పరిధిలోని మాణిక్యమ్మగూడ, పులిమక్త, నాగిరెడ్డిపల్లి గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సబితా ఇంద్రారెడ్డి సన్మానించి అభినందించారు. ఎక్కువ ఆకారం చూపిస్తే ప్రజలు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ కర్రు కాల్చి వాత పెట్టారు. ఇక్కడ కాదు, వ్యవస్థలో ఉంది, అది వ్యవస్థలోనే ఉంటుంది. వాటి అభివృద్ధికి ఖచ్చితంగా పట్టం కడతారు. ఒక చెప్పుడు మాటలు కొంత విన్నా తర్వాత వాస్తవాలు అర్థమవుతుంటాయి. రాష్ట్రంలో పరిస్థితి ఈరోజు 2 సంవత్సరాల కింద చెప్పుడు మాటలు విని ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది, సాధ్యంగా హామీలు ఇచ్చిన ఏ విధంగా మతపోయినాము, అది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉన్నాం. మన రైతులకైతే ఇప్పుడు నేను పులిమక్త పోయినా అడిగితే రైతులు వచ్చి చెప్తున్నారు, 2 సంవత్సరాలు అయిందమ్మా మాకు రైతు బంధు వస్తలేదు, కేసీఆర్ పోయినప్పుడని మాకు రైతు బంధు వేస్తలేరు. ఎందుకు వేస్తలేవు? మరి కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ చూపించినప్పుడు అందరు రైతుల అకౌంట్ అన్నీ ఉన్నాయి. 10 ఏళ్ళ నుండి వద్ద రైతు బంధు ఇప్పుడు ఎందుకు పడతలేదు? సగం మందికి వేయాలా, సగం మందికి ఎదురు చూడాలి. రుణమాఫీ సగం మందికి వేసి సగం మంది ఎదురు చూసారు. ఈరోజు పెన్షన్ 2-3 నెలలు ఎగ్గొట్టిండు. పెన్షన్ కూడా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టి, ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా అంతున్నాయి.